5 years వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. సో ఇవాళ మనం అయితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే ఇవాళ క్రౌడ్ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. సో ఒక్కసారి వీళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దర్శనాన్ని ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటున్నారు ఏంటి అనే వివరాలు ఒకసారి కనుక్కుందాం వాళ్ళతో. ఇక్కడ ఉన్న క్రౌడ్ని అయితే ఒకసారి జనాల్ని అడుగుదాము, అసలు వీళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారు, దర్శనానికి ఎప్పటి నుంచి అనేది ఒకసారి కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారా? లంగరోజ్ అండి. లంగరోజ్ ఎన్నిసార్లు నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ దర్శనానికి? 5 years నుంచి వచ్చాం. ఏసారి మిస్ అవ్వట్లేదు అసలు? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా దర్శనం అయింది సార్, చాలా మంచిగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాలనగర్ ఫిరోజ్పూర్ నుంచి వస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఈ దర్శనం? మేము 2 years నుంచి వస్తున్నాం. విజయవాడ నుంచి అన్న. విజయవాడ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు దర్శనానికి? నేను ఒక 4 years నుంచి కంటిన్యూస్గా వస్తున్నారు, మిస్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది అన్న. ఇంకా ఎంతకన్నా ఇంకా ఏం చెప్పాలి, చూడడానికి కేవలం వచ్చారా? చాలా చూడ్డానికి ప్రతి ఇయర్ కంపల్సరీ ఏది ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే రావడం. ఇక్కడ హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? లాస్ట్ 3 years నుంచి వస్తాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? జియాగూడ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు కంటిన్యూస్గా? ఆల్మోస్ట్ 20 years పైన అయిపోయిందండి. ఏ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? సూపర్ ఉంటుందండి. ఫ్యామిలీతో వస్తున్నారా? ఫ్యామిలీతో ఎక్కడి నుంచి వస్తారు? ఏమా అల్వాల్. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ విగ్రహం? విగ్రహం బాగుంది, కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు ఇక్కడ. అంతా ఆ క్యూ, అక్కడ జాము, పోలీసు వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు అందరూ. వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా, వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు కదా. దిస్ ఇస్ వెరీ అన్ఎథికల్. మంచి మెయింటైన్ చేస్తుండే వాళ్ళు. Don't know Telugu. Don't know. Where are you from? I am from Kukatpalli. Yeah. So you are staying in Hyderabad right now? Yes. Since last 2 years I am staying here. So from last 2 years you are not missing this? No, every year I am coming. Okay, fine. Yeah. How is your feeling about this darshan? The problem is the crowd is more. Okay. You're nice, no? Yeah, it's very nice, and it's I think the biggest Ganpati within Hyderabad. So ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? 5-6 years నుంచి వస్తుంది. ఈ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తున్నారు? ఖచ్చితంగా ఎలా వస్తుంది. అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా విగ్రహం? మంచిగా వాతావరణం బాగున్నది, మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను సెకండ్ టైం రావడం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? నాకు చాలా బాగా అనిపిస్తుంది వచ్చిన ప్రతిసారి. సో ఈ ఇయర్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో కంపేర్ నేను లాస్ట్ ఇయర్ రాలేదు, 6 years బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. బాగుంది. వస్తున్నామండి. ఎప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 10 years నుంచి వస్తున్నాం. 10 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాం. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే? బాగానే ఉంది, ఇంకా క్రౌడ్ బాగా పెరుగుతూ ఉన్నారు ఇంకా ఎవ్రీ ఇయర్. కొద్దిగా అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, లోపలికి వచ్చినా జర ఫ్రీగా ఉందండి. చాలా బాగుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం సార్, పలాస. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి దర్శనం? 3 years వస్తుంది సార్. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి బాగుంది, కానీ సార్ కొంచెం చిన్న పిల్లలు కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్, ఇంకేం లేదు. అంతా బాగుంది, చిన్నపిల్లల కోసం ఇబ్బంది పడుతుంది, ఇంకేం లేదు. మాది ఇక్కడ హైదరాబాద్. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఇది రావడం. ఎలా అనిపిస్తుంది? బాగుంది, సెకండ్ టైం కూడా పోతున్నాం మళ్ళీ. మేమా వనస్థలిపురం. వనస్థలిపురం. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ దర్శనం? దాదాపుగా ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగా మనకు దేవుడు వరాలు ఇస్తాడు. అండ్ ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఏషియాలోనే ఫేమస్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ దేవుని చూడంగానే బాధలన్నీ సమస్యలన్నీ పోతాయి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తారు? బోడిపల్లి. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 5-6 years నుంచి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తారు? కంపల్సరీ. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చేంజెస్ అంటే ఈసారి కొంచెం ఫినిషింగ్ మీద బాగుంది, లేట్ అయినా కానీ తొందరగా చేసారు. ఫ్యామిలీతో వస్తారా ఫ్రెండ్స్తో వస్తారా? ఫ్యామిలీతోనే వస్తాం. ఫ్యామిలీ 2-3 times వస్తాం కంపల్సరీగా పెట్టారు 15 days. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గట్కేశ్వర నుంచి వస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాము, ఎప్పుడు దేవుడి దర్శనం చేసుకుంటూనే ఉంటాము. చాలా దేవుడికి మంచి ముక్తి పొందుతూ ఉన్నాను. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నది. లాస్ట్ ఇయర్కి ఉన్న ఈ సంవత్సరానికి ఇంకా ఫుల్ పర్ఫెక్ట్గా మంది బాగా వచ్చారు, లైన్స్ బాగా కట్టేశారు. లైన్లు అన్ని లైన్లు బాగానే ఉన్నాయి, కానీ చాలా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది బాగా. ఓకే. ఆయన సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 25. నేను ఒక 11-12 years నుంచి ఇక్కడనే ఉండి సేవ చేస్తూ ఉంటాము.
ఇక మేము లోకల్ కాబట్టి ఇక మా గణేశుడు అని ఇంకా బాగా క్లోజ్ అనిపిస్తాడు కాబట్టి ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటాం. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు చిన్నప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? అదే మేము ఫస్ట్ టైం ఇంకా మా లైఫ్లో తర్వాత మేము చూస్తామో లేదో తెలియదు కానీ 70 yearsకి 70 feet గణేషుని మీరు చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఇస్తామో మాకు తెలియదు. ఇక అది ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే 70 years 70 feet కాబట్టి అదొక మాకు ఒక మంచి హ్యాపీనెస్ చూసినాం కాబట్టి అని. సో స్టార్టింగ్ రోజు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో లాస్ట్ ఎండింగ్ డే తీసుకెళ్ళేటప్పుడు నిమజ్జనానికి ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ రోజు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో ఎండింగ్ రోజు అబ్బా మా గణేశుడు ఫెస్టివల్ ఇంత తొందరగా అయిపోయిందా అని ఒక బాధతో తప్ప అదే ఊరేగింపు కూడా అదే హ్యాపీనెస్తో కూడా తీసుకెళ్తాము. చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా మీకు, సో మీరు కోరుకున్నవన్నీ విఘ్నేశ్వరు మీకు అన్నీ ఇచ్చినాడు. మమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాడు ఆయన. ఇంకా మాకు ఏంటంటే మా లక్ ఏంటంటే మమ్మల్ని రోజు ఇక్కడనే పెట్టి ఆయన సేవలో పెట్టుకుంటాడు కదా, దానంత హ్యాపీనెస్ ఇంకేం లేదు. తార్నాక. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మోర్ దెన్ 5-7-8 years. సో ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అలా చూసారా? డిఫరెన్స్ ఉన్నది. ఈసారి పెద్దగా చేసినారు వినాయకుడిని. సో ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎన్ని అవర్స్ నుంచి? మోర్ 1 hour అవుతుంది. బోయిన్పల్లి. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? వస్తున్నాం ఒక 10 years నుంచి వస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తున్నారు? కంటిన్యూ వస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అలా చూస్తే? కొంచెం హైట్ అనేది ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు? హార్డ్లీ ఒక 1 hour అవుతుంది. హార్డ్లీ 1 hour అవుతుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. సో ఇవాళ మనం ఖైరతాబాద్ విఘ్నేశ్వర దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఎప్పటి నుంచో గణపతి వినాయక చవితి వస్తుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. సో అలాంటిది ఇవాళ మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి క్రౌడ్ ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. క్రౌడ్ చాలా అంటే చాలా రష్గా ఉంది. జనరల్గా మనం చూసుకుంటే మామూలుగానే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ 11 days క్రౌడ్ అయితే మనం చెప్పనవసరం లేదు. అందులో వీకెండ్ అయ్యేటప్పటికి ఇక్కడ జనాల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా 70 years తర్వాత 70 feet అంట, 70 yearsకి. సో అది నాకు తెలిసినంతలో ఈ తర్వాత మళ్ళీ హైట్ పెంచే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ తగ్గించే అవకాశం ఉందా మనకైతే తెలియదు. కాకపోతే ఇది 70 yearsకి 70 feet అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు, అంత హెవీ క్రౌడ్ అయితే ఉంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనం కోసం 2-3 గంటల నుంచి దాదాపుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ విఘ్నేశ్వరి యొక్క దర్శనం కోసం. సో మరి చూడండి ఇక్కడ మీరు విజువల్స్ అయితే చూసుకుంటే, మరి మీరు ఇక్కడ విజువల్స్ చూసుకుంటే జనాలందరూ ఫోనులతో స్నాపులు తీసుకుంటూ వాళ్ళ యొక్క భక్తిని అయితే చాటుకుంటున్నారు ఇక్కడ. మెదక్ నుంచి. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 years నుంచి వస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్? చాలా సంతోషం అనిపిస్తుంది, బాగుంది. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో వస్తారా, ఫ్రెండ్స్ వస్తారా? ఫ్రెండ్స్ కలిసి వచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ వస్తాం. సో మీరు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తారు? ఏంటండి? ఇప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తారు? బాగానే ఉంది. హైట్ ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. ఎన్ని అవర్స్ నుంచి మీరు ఇక్కడ వెయిటింగ్? 1.5 hour అవుతుంది. 1.5 hour. 6కి వచ్చినాం, 7:15 అవుతుంది. ఏమైనా ఇబ్బంది అనిపించింది? చాలా హెవీ రష్. కొన్ని ఏర్పాట్లు సరిగ్గా చేస్తే బాగుండేది. అక్కడ ఇటువంటి కొంచెం 2-3 ఏర్పాట్లు చేస్తే బాగుండేది. ఈ మధ్యలో ప్లేస్ బాగుంది. మధ్యలో కూడా ఇట్లా లైన్ కోసం ఉంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేది. కొంచెం అదొకటి చేస్తే బాగుండేది.